పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి తీవ్రమైనటువంటి హెచ్చరిక జారీ చేశారు. తమ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా ఆరోపణ చేసే వాళ్ళని ఇక మీద ఉపేక్షించమని తేల్చి చెప్పారు. లేదంటే పరువు నష్టం దావా వేస్తామన్నారు, క్షమాపణ చెప్పాలని, లేకపోతే పరువు నష్టం దావా వేస్తామన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన మీద కొందరు టీడీపీ నేతలు తమను ఉద్దేశిస్తూ ఆరోపణలు చేస్తున్నారని, కొన్ని పత్రికలు టీవీ ఛానల్ అసత్య కథనాలు ప్రచురిస్తున్నాయని మండిపడ్డారు. ముందుగానే వాటి గురించి అడిగితే వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఏపీ భవన్లో నిన్న ఆయన మాట్లాడుకొచ్చారు. మదనపల్లి ఘటనలో అనురాగ్ అనే వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్టు వార్తలు చూశాను. వాళ్ళు టీడీపీ మనుషులేనని స్వయాన అతని తల్లిదండ్రులే చెప్తున్నారు. అలాంటిది మా మీద ఆరోపణ చేస్తున్నారు. ఎవరు ఈ ఘటనకు పాల్పడ్డారో నిజాన్ని తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. ఎన్నికల సమయంలో జడ్జి చేసిన అఫిడవిట్లో తన తల్లిదండ్రులు, భార్య, తనకు సంబంధించిన ఆస్తులు అంటే మిథున్ రెడ్డి సంబంధించి తన తల్లిదండ్రులు, భార్య, తనకు సంబంధించిన ఆస్తులు ఎవరైనా ఉన్నాయని, ఆస్తులను ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేసి నేను స్పష్టం చేశారు. 30 ఏళ్ళుగా రాజకీయం చేస్తున్నాం, క్రమం తప్పకుండా ట్యాక్స్ చెల్లిస్తున్నాం, వందల వేల ఎకరాల భూములు ఉన్నాయంటూ కొద్ది రోజుల క్రితం ఓ నేత ఎర్రచందనం వ్యాపారం చేస్తున్నామని ఆరోపించారు. ఆధారాలు ఉన్నాయని అడిగితే తోక ముడిచారు. ఇలా మా వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీస్తే సహించేది లేదు, మా వ్యాపారాలని పారదర్శకమని చెప్పారు. దాదాపు 50 ఏళ్లుగా నా తండ్రి రాజకీయాల్లో ఉంటూ 10 సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. నేను కూడా 3 పర్యాయాలు ఎన్నికల్లో ఉన్నానంటూ మిథున్ రెడ్డి చెప్పుకొచ్చారు. తన తండ్రి కానీ తాను కానీ ఏ ఎన్నికల్లోనైనా ఏ ఒక్క నుంచైనా ₹1 తీసుకుని రాజకీయం చేయలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు.